హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బళ్ళారిలో ఉన్న రాబర్ట్ బ్రూస్ ఫుట్ సంగనకల్లు పురావస్తు మ్యూజియాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ మ్యూజియంలో వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా జీవించారో చూపించే ఎన్నో వస్తువులు ఉన్నాయి. అయితే ఈ మ్యూజియంలో ఏముంది, ఎందుకు అంత స్పెషల్, రండి కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుగా ఈ మ్యూజియం గురించి చిన్న విషయం తెలుసుకుందాం. ఈ మ్యూజియానికి రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే వ్యక్తి పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భారతదేశంలో చాలా పురాతన రాతి పనిముట్లను మొదటగా గుర్తించిన వారిలో ఆయన ఒకరు. అందుకే ఆయనను భారత ప్రీ హిస్టరీ తండ్రి అని కూడా పిలుస్తారు. అప్పట్లో కలర్స్ ఉండేవి కాదనమాట. నల్లగా ఉన్న రాతి బండలపై గట్టిగా కొట్టి లోపలన్న తెల్లదానితో డిజైన్స్ అనే దాన్ని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో లోపల ఉన్న వైట్ కలర్తో డిజైన్ అనేది చెక్కేవాళ్ళు అనమాట. సో దాంతో ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్, లైక్ ఇక్కడ ఏమేమి దొరికాయి ఏంటి అనేవి నెక్స్ట్ తరానికి ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట. డేటా ట్రాన్స్ఫర్ అనేది ఆ మీడియంలో జరిగేదన్నమాట. ఇక్కడ మనం చూస్తే చాలా ఆసక్తికరంగా దుప్పులు, అలాగే ఆవులు, అలాగే కోతులు, డ్యాన్స్ చేసే లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో డ్యాన్స్ చేసేవి చాలా మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళు సాధారణ రాళ్ళు కావు. వీటిని వేల సంవత్సరాల క్రితం మనుషులు తమ పనుల కోసం తయారు చేసుకున్నారు. వేటాడడానికి, కట్టెలు కోయడానికి, జంతువులు చర్మం తీయడానికి, ఇలాంటి పనులకు ఈ రాతి పనిముట్లు ఉపయోగించేవారు. ఇక్కడ మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. ఇవే అప్పట్లో వాళ్ళు వంట చేసుకోవడానికి, నీళ్లు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించేవారు. అంటే ఆ కాలంలోనే మనుషులు ఒక చోట స్థిరంగా ఉండి జీవించడం మొదలుపెట్టారని అర్థం. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మేబీ వాళ్ళకి ఉపయోగపడవచ్చు. భారత ప్రీ హిస్టరీ తండ్రి అని ఎవరిని పిలుస్తారు? రాబర్ట్ బ్రూస్ ఫుట్. ప్రాచీన మానవులు మొదటగా ఏ పదార్థంతో పనిముట్లు తయారు చేసుకున్నారు? స్టోన్. సంగనకల్లు ఏ జిల్లాలో ఉంది? బళ్ళారి జిల్లా, కర్ణాటక. వ్యవసాయం ప్రారంభమైన కాలాన్ని ఏమంటారు? కొత్త రాతి యుగం. రాతి యుగాన్ని ప్రధానంగా ఎన్ని దశలుగా విభజిస్తారు? పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం. ఇక్కడ పురాతన శవపేటిక నమూనా కూడా ప్రదర్శించారు. దీనివల్ల అప్పటి ప్రజలు మరణించిన వారిని ప్రత్యేక పద్ధతిలో ఖననం చేసేవారని తెలుస్తోంది. ఈ మ్యూజియంలో ఉన్న చాలా వస్తువులు సంగనకల్లు అనే ప్రాంతంలో తవ్వకాల సమయంలో బయటపడ్డాయి. సంగనకల్లు దక్షిణ భారతదేశంలో చాలా ముఖ్యమైన పురాతన ప్రాంతం. వేల సంవత్సరాల క్రితం అక్కడ మనుషులు నివసించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి పరిశోధకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ ధాన్యం నూరడానికి ఉపయోగించిన పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. ఇవి చూస్తే అప్పట్లో ప్రజలు వ్యవసాయం చేసి ధాన్యాన్ని ఆహారంగా ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక్కడ చిన్న చిన్న రాతి పూసలు, ఆభరణాలు కూడా కనిపిస్తాయి. ఇవి చూస్తే వేల సంవత్సరాల క్రితమే ప్రజలు అలంకారంపై ఆసక్తి ఉండేదని తెలుస్తోంది. హ్యాండ్ టూల్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో మనకి హ్యాండ్ టూల్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే ఎముకలు, అప్పుడు వాళ్ళు యూస్ చేసిన యానిమల్స్ బోన్స్ కనిపిస్తాయి మనకి ఎక్కువగా. అండ్ డిఫరెంట్ స్ట్రక్చర్లో రాళ్ళు కనిపిస్తాయి. అలాగే ధాన్యాలు నూరటానికి పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఇంకా మీరు చూస్తే డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ షేప్స్లో మనకి రాళ్ళు అనేవి కనిపిస్తాయి అన్నమాట. వీటిని వాళ్ళు డిఫరెంట్ పర్పసెస్ కోసం యూస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ కూడా మనం చూడొచ్చు అనమాట డిఫరెంట్ షేపుల్లో. ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ బోన్స్, లైక్ ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, లైక్ వైల్డ్ బోట్ కావచ్చు, అడవి పందులు కావచ్చు,
అలాగే చిన్న చిన్న టూల్స్ కూడా కావచ్చు, లైక్ బ్లేడ్స్ కానీ, లైక్ చర్మం వల్చడానికి బ్లేడ్స్గా కూడా రాళ్ళని యూస్ చేసేవాళ్ళు. షార్ప్నెస్ కోసం రాళ్ళని యూస్ చేసేవాళ్ళు. అలాగే మనకి ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తే చాలా లైక్ పాటరీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ పాటరీస్ ఫస్ట్ చేత్తో చేసేవాళ్ళు, తర్వాత పాటరీ వీల్ యూస్ చేసి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో పాటరీని తయారు చేసుకొని వాళ్ళు డైలీ యూసేజ్కి యూస్ చేసేవాళ్ళు. లైక్ ఫుడ్ వండుకోవటానికి కానీ, అలాగే వాటర్ స్టోర్ చేసుకోవటానికి కానీ, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో పాటరీని తయారు చేసుకొని యూస్ చేసుకునేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మోర్గా ఈ రాయిలో డిఫరెంట్ కాంపోజిషన్ వల్ల, లైక్ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, వీటి వల్ల ఏంటంటే ఈ రాయి చాలా నునుపుగా, ఎంతైతే మనము పాలిష్ చేస్తారో అంత నునుపుగా వస్తాయి అన్నమాట ఈ రాళ్ళు. సో అందుకనే ఇక్కడ స్థిర నివాసం అనేది వాళ్ళు చేసుకొని అక్కడి నుంచి కల్టివేషన్ చేయటం, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాగులు కానీ, సజ్జలు కానీ వీటిని కల్టివేట్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ కూడా, లైక్ డిఫరెంట్ లైక్ అదర్ ప్లేసెస్కి కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అలాగే రాళ్ళని కూడా లైక్ ఆయుధాలను తయారు చేసి వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి. ఇంకా ఆ సమయంలో ఎక్స్కవేషన్లో దొరికిన కొన్ని రాతి పనిముట్లు కానీ, లైక్ బాణాలు కానీ, ఐరన్తో చేసిన కొన్ని యారోస్ కానీ, అలాగే యాష్ దిబ్బలు కానీ, ఇవన్నీ అక్కడ మ్యూజియంలో కొన్ని భద్రపరిచి ఉంచారనమాట. సో మీరు డెఫినెట్గా వెళ్ళినప్పుడు మీరు వాటినన్నిటిని దగ్గరగా చూసి ఎక్స్ప్లోర్ చేసి అప్పట్లో యూస్ చేసిన పనిముట్లని మీరు టచ్ చేసి కూడా మీరు వాటిని ఫీల్ అవ్వచ్చు అనమాట. అప్పట్లో ఎలా ఇంత టెక్నాలజీని వాళ్ళు అభివృద్ధి చేసుకొని లైక్ వాళ్ళు ఆస్ట్రాలజీని కూడా ఫాలో అయ్యాలన్నమాట. లైక్ ఎప్పుడు పంటలు వేయాలి, ఎప్పుడు వర్షాలు పడతాయి, అప్పట్లో కాలాలను కూడా ఫాలో అయ్యేవాళ్ళు సన్ అండ్ స్టార్ మూమెంట్స్ని చూసి. ఇక్కడ చాలా చిక్కని విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా పాటరీస్ దొరికాయి. అలాగే అక్కడ తిరిగే జంతువుల నమూనాలు మనకి దొరుకుతాయి. అలాగే చాలా వరకు వాళ్ళు పోషించిన, వాళ్ళు చూసిన జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి రాళ్ళ మీద చెక్కి చాలా బాగా చూపించారు. ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగా ఉండేది, వాళ్ళు ఎలా జీవించారు, మొత్తం ఏదైతే మనకి తరవానికి వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అది ప్రతిదీ ఉందన్నమాట. ఇక్కడ ఇంకా మీకోసం కొన్ని విజువల్స్ని నేను జోడించాను, తప్పకుండా వీక్షించండి. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే ఈ మ్యూజియంలోకి వస్తే మనం వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనం పూర్వీకులు ఎలా జీవించారు, ఎలాంటి పనిముట్లు వాడారు, వ్యవసాయం ఎలా ప్రారంభమైంది, మరణించిన వారిని ఎలా ఖననం చేసేవారు, ఇవన్నీ ఇక్కడ చాలా సులభంగా అర్థమవుతాయి. మీకు ఎప్పుడైనా బళ్ళారి వచ్చే అవకాశం వస్తే ఈ మ్యూజియాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.